ఇది ఆల్మోస్ట్ ఈ పొంగు అంటే పాల పొంగులాగా పొంగి ఒకటేసారి మొత్తం అది బయటికి స్ప్రెడ్ అవ్వకుండా మొత్తం కిందికి జారిపోవడము జరిగింది అనమాట. ఛానల్ ని బాగా కొట్టి కూర్చోబెట్టినారు అనమాట. ఎర్రి గుర్రైన అయ్యామా అంటే లాస్ట్ వరకు అఫ్ కోర్స్ అయ్యాము. అది ఎందుకు స్ట్రైకుల మీద స్ట్రైకులు పడతా ఉన్నాయి. దాని గురించి మనము అప్పీల్ మీద అప్పీల్ చేసుకుంటూనే పోతానే ఉన్నాం. లాస్ట్ ఏమైపోయిందంటే మనోడు చెయ్యి ఎత్తేసి నేను ఇంకా పట్టించుకోను, నేను ఇంకా చెయ్యను అని చెప్పేసి అనమాట. ఆ వేవ్ అనేది చాలా హై లెవెల్ వచ్చింది. యాక్చువల్లీ అది ఇంపాక్ట్ చాలా బాగా జరిగేది. యాక్చువల్లీ వెలుగు రఘు గారిని కానీ, పిఎంఆర్ న్యూస్ ఛానల్ మణిపాల్ యాదవ్ గారు కానీ, మల్లన్న గారిని కానీ కాంటాక్ట్ చేశాను. బయ్యాస్ లో వల్ల చాలా బిజీగా ఉన్నాయి ఛానల్స్ అని, కాబట్టి వాళ్ళు ఎవరు నీకు సపోర్ట్ చేయలేరు. ఈ పర్టికులర్ లాస్ట్ మన ఫైట్ సక్సెస్ అయిందా లేదా అంటే మనమైతే 100% చెప్పొచ్చబ్బా. 60 to 70% వరకు అయితే మనం అవేర్నెస్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఏంది భయ్యా 1 వీక్ నుంచి వీడియోలు పెడుతున్నావు, ఏం సంగతి? ఏమైందంటే మన ఛానల్ ని బాగా కొట్టి కూర్చోబెట్టినారు అనమాట. ఎందుకు, ఏం సంగతి చూద్దామా? చూడండి. దానికన్నా ముందు మనం ఎర్రి గుర్రైన అయ్యామా అంటే లాస్ట్ వరకు అఫ్ కోర్స్ అయ్యాము. అది ఎందుకో ఏ సంగతి నేను లాస్ట్ చెప్తాను మీకు. కొంచెం వీడియోని కొంచెం ఆన్ స్టేజ్ గా కంటిన్యూ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లేకుంటే నా ఇంటెన్షన్ ఏంటో మీకు అర్థం కాదు. మీ అందరూ తెలిసిన విషయమే, ఆల్మోస్ట్ మనం 15 to 20 డేస్ నుంచి ఒక విపరీతంగా మనము బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేస్తున్నారు కదా, వాళ్ళ మీద ఒక రేంజ్ లో ఫైట్ చేసాము. దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ పడ్డదా మన ఛానల్ కంటే? పడ్డది. మీకు ఆల్రెడీ మీకు స్క్రీన్ షాట్ అయితే కనిపిస్తానే ఉన్నాయి కదా. ఏంది స్ట్రైకుల మీద స్ట్రైకులు పడతా ఉన్నాయి. దాని గురించి మనము అప్పీల్ మీద అప్పీల్ చేసుకుంటూనే పోతానే ఉన్నాం. ఆల్మోస్ట్ ఇంచుమించు నాకు 2-3 స్ట్రైకులు పడ్డాయి. ఆ 2-3 అయితే క్లియర్ అయినాయి. కానీ ఇంకొకటి మాత్రము కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అని చెప్పి యూట్యూబ్ డైరెక్ట్ చేసింది అనమాట. ఆ దాన్ని మనం ఎంత సస్టైన్ చేసి, ఎంత ట్రై చేసినా, ఎంత జస్టిఫై చేసినా కానీ అది తీయలేకపోయినారు. వాళ్ళు ఏమంటారంటే స్ట్రైట్ అవే నువ్వు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నావు కాబట్టి నీ స్ట్రైక్ ని మాత్రం తీయలేవు అని చెప్పి చెప్పారు. అదేదైనా మనం ఒక రేంజ్ లో మనం ఫైట్ చేసినాము, మెయిల్స్ డ్రాఫ్ట్ చేసినాము. ఈవెన్ ట్విట్టర్ లో, ఎక్స్ లో కూడా పోయేసి మనము రిక్వెస్ట్ పెట్టినాం. అరే నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ నాట్ టు ఫాల్ ఇన్ టు ద ట్రాప్ అని చెప్పి క్లియర్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఇచ్చి మరి నేను రాసినా కానీ ఇంపాక్ట్ లేకుండా పోయింది అనమాట. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమైనా మన మంచికే అని చెప్పేసి అని అనుకుంటారు కదా. సో అట్లా అయిందనమాట. సో కొండి ఎర్రి గొర్రె ఎందుకైనాము అని చెప్పేసి మనం లాస్ట్ లో మాట్లాడదాం. దానికన్నా ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోండి భయ్యా, మనము ఒక ఛానల్ ని, నాకు తెలుసు నా ఛానల్ తక్కువనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒక 1,40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది కూడా నేను ఒక 3 years నుంచి కష్టపడి డెవలప్ చేసుకుంటూ వచ్చిన భయ్యా. అంత ఈజీగా వదిలేస్తానని చెప్పేసి ఎట్లా అనుకుంటారు చెప్పు, నాకు అర్థం కాదు. ఛానల్ పోతే మాత్రం డెఫినెట్లీ ఎవరికైనా బాధ ఉంటుందబ్బా. ఎందుకుంటుంది చెప్పు, మనం 3 ఏళ్ల కష్టం కదా. అంత సింపుల్ గా చాలా మంది అనుకోవచ్చు, అరే భయ్యా ఛానల్ పోతే ఏముంది, మనం ఇంకో ఛానల్ పెట్టుకొని ఆ పర్టికులర్ ఛానల్ ని మళ్ళీ ఆ లెవెల్ కి డెవలప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. 3 years హార్డ్ వర్క్ కదా. హార్డ్ వర్క్ అంటున్నావు, ఏం సంగతి? నువ్వేమో యూట్యూబ్ లో ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు అది ఇదని చెప్పేసి అంటావు అంటే, అరే ఈజీగా డబ్బులు సంపాదించుకున్నా కానీ మనం కష్టపడుతున్నా కదా డబ్బులు వచ్చేది, ఉట్టిగా ఉచితార్థంగా రాదు కదా. సో మనం బెట్టింగ్ యాప్స్ గురించి చాలా ఫైట్ చేసినాము. ఈవెన్ లైవ్స్ కూడా కండక్ట్ చేసినాము. లైవ్స్ లో మిస్టేక్ ఎక్కడ వచ్చింది చెప్తా. లైవ్స్ కండక్ట్ చేసినప్పుడు లాస్ట్ లైవ్ లో ఏమైపోయిందంటే, అన్ఫార్చునేట్లీ మనకు బెంగళూరు నుంచి ఒక అతను ఫ్యామిలీ, అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సఫర్ అయినందుకు ఆయన ఏం చేశాడంటే చాలా రీసెర్చ్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు అనమాట. నేను చేసిన తప్పు ఏంటంటే, ఆ పర్టికులర్ గా ఆయన కలెక్ట్ చేసిన ప్రూఫ్స్ అవన్నీ, అంటే వెబ్సైట్స్ తో సహా మనం డీటెయిల్స్ అన్ని మనం మన లైవ్ లో చూపించడం వల్ల, స్ట్రీమింగ్ చేయడం వల్ల అది కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ లోకి వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నువ్వు ఇండైరెక్ట్ గా నువ్వు ప్రమోట్ చేస్తున్నావు అనేసి. సో ఓకే, అది మంచి కాస్కే, మనం ట్రై చేసింది కూడా మంచి కాస్కే అయినా కానీ మనం వదిలేస్తాం, ఇంకా మనం ఏం చేయలేం. ఓకేనా? సో కొండ ఎర్రి గొర్రె ఎట్లా అయినా వేయచ్చు సంగతి అని చెప్పేసి మీకు తెలుసు కదా. అన్వేష్ బ్రో అయితే ఫుల్ విపరీతంగా ఫైట్ చేసినాడు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి. నేను చెప్తున్నా కదా భయ్యా, నేను మళ్ళా ఇంటెన్షనల్ గా చెప్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అన్వేష్ మాట్లాడే మాటలకు నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. మీరు చూస్తుంటే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. ఈవెన్ నేను దాని గురించి కూడా క్వశ్చన్ చేశాను. కానీ నేను సపోర్ట్ చేసిన 100% దేని గురించి అంటే ఆ గుడ్ కాజ్ గురించి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ట్రాప్స్ వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పేసి దాని గురించే మేము ఫైట్ చేయడం జరిగింది. అంతేగాని అన్వేష్ బూతులు తిడుతున్నాడు కదా, అది కరెక్టే కదా అంటే ఆయన సీజన్ వైజ్ గా టార్గెట్ చేసుకుంటూ వస్తాడు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఎందుకంటే లాస్ట్ 2-3 seasons నుంచి అట్లనే జరుగుతా ఉంది. నువ్వు కూడా ఆ ట్రాప్ లో ఎందుకు పడిపోతున్నావు అని చెప్పి నేను చెప్పినా కదా భయ్యా. నేను లాస్ట్ టైం కూడా మన యుఎస్ ట్రావెలర్ గురించి మాట్లాడినప్పుడు సేమ్ అదే చేశాను. దాంతో పాటు ఇంకొక అతని గురించి మాట్లాడినప్పుడు నేను సేమ్ అదే చేశాను భయ్యా. నీకు పర్సనల్ టార్గెట్స్ ఉన్నప్పుడు కంపల్సరీ పర్సనల్ టార్గెట్ చేసి మాట్లాడాలి. అంతేగాని ఈ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం గ్యాదర్ చేసి తీసుకోవడం తప్పు అని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పడం కూడా చాలా జరిగింది అనమాట. సో దీని గురించి కూడా, ఈ పర్టికులర్ ఎజెండా గురించి అంటే బెట్టింగ్ యాప్స్ ఎజెండా గురించి కూడా నేను ఏం చేసిన అంటే ఓన్లీ బెట్టింగ్ యాప్స్ గురించి స్టిక్ అయి నేను మాట్లాడడం జరిగింది. నేను అంతేగాని వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నాడు అది తిడుతున్నాడు అని చెప్పేసి నేను ఎప్పటి వరకు నేను మాట్లాడలేదు. దాన్ని కూడా అబ్జెక్ట్ చేయడం అయితే 100% జరిగింది అనమాట. ఓకే, సో లాస్ట్ ఏమైపోయిందంటే మనోడు చెయ్యి ఎత్తేసి నేను ఇంకా పట్టించుకోను, నేను ఇంకా చెయ్యను అని చెప్పేసి అనమాట.
ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన పర్సనల్ ఏజెండా, మనమైతే ఫోర్స్ చేయలేం కదా. ఆయన పెద్ద యూట్యూబర్ కాబట్టి ఆయన ఇష్టమైన డిసిషన్ ఆయన తీసుకుంటారు. ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి నేనే దాని గురించి ఏం క్వశ్చన్ చేయట్లా. యాక్చువల్లీ మన ఫైట్ అట్లనే కంటిన్యూ చేస్తానే ఉన్నాం. ఆయన చేతులు ఎత్తినా కానీ మనంతా కంటిన్యూ చేస్తానే ఉన్నాం. అయినా కానీ ఏంటంటే ఇట్లా కమ్యూనిటీ గైడెన్స్ స్ట్రైక్స్ పడిపోవడం వల్ల ఏంటంటే నాకు కొంచెం నా మారల్స్ అనేవి చాలా డౌన్ అయిపోయినాయి అబ్బా. ఇప్పుడు ఎందుకంటే ఒక వేవ్ అనేది ఒక సటన్ లెవెల్ వారికి వస్తుంది. దాంతోపాటు అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే ఈ ఎలక్షన్స్ టైంలో కూడా రావడం వల్ల వేరే లోకల్ గా ఉన్న న్యూస్ ఛానల్ పేపర్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ వాళ్ళని ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆ వేవ్ అనేది చాలా హై లెవెల్లో వచ్చింది. యాక్చువల్లీ అది ఇంపాక్ట్ చాలా బాగా జరిగేది యాక్చువల్లీ, ఎందుకంటే చాలా ఇంపాక్ట్ జరిగేది గవర్నమెంట్ ఆఫీసర్స్ వల్ల కూడా. కానీ అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లో ఎలక్షన్స్ రావడం వల్ల ఏమైందంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ యూట్యూబ్ సోషల్ కమ్యూనిటీలో ఉన్న న్యూస్ ఛానల్స్ కానీ వాళ్ళందరూ ఏంటంటే దీనిపైన డైవర్ట్ అయిపోవడం వల్ల, అంటే పాలిటిక్స్ మీద డైవర్ట్ అయిపోవడం వల్ల నేను ఎందుకంటే చాలా మంది న్యూస్ ఛానల్ వల్ల కాంటాక్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ అంటే మన తొలి వెలుగు రఘు గారిని కానీ, పిఎంఆర్ న్యూస్ ఛానల్ మణిపాల్ యాదవ్ గారు కానీ, మల్లన్న గారిని కానీ కాంటాక్ట్ చేశాను. భయ్యా ఇట్లా చూడండి, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి, మీ సపోర్ట్ కావాలి, ఎట్లైనా మన అవేర్నెస్ క్రియేట్ చేయాలి అది అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమన్నారంటే నాకు ఒకటి ఎక్స్క్యూజ్ చెప్పారు. బ్రదర్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు పాలిటిక్స్ లో వల్ల చాలా బిజీగా ఉన్నాయి ఛానల్స్ అని, కాబట్టి వాళ్ళు ఎవరు నీకు సపోర్ట్ చేయలేరు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో అని చెప్పేసి అన్నారు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఈ పొంగు అంటే పాల పొంగులాగా పొంగి ఒకటేసారి మొత్తం అది బయటికి స్ప్రెడ్ అవ్వకుండా మొత్తం కిందికి జారిపోవడం జరిగింది అనమాట. అది ఎట్ లాస్ట్ మన ఫైట్ సక్సెస్ అయ్యిందా లేదా అంటే మనమైతే 100% చెప్పొచ్చబ్బా. 100లో 60 to 70% వరకు అయితే మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం మాత్రం జరిగింది. చాలా మంది మనని మారల్ గా డౌన్ చేసినారు, ఈవెన్ కమెంట్స్ రూపంలో కూడా చాలా ఒక రకంగా టార్చర్ చేసినాడు. ఈవెన్ ఏంటంటే మనని పర్సనల్ హెరాస్ చేయడం, నా వాట్సాప్ నెంబర్ దాంట్లో ఉంటుంది, ప్లస్ ఈవెన్ నా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక రకంగా ఒక సమ్ కైండ్ ఆఫ్ వార్ లాగా అనమాట. యాక్చువల్లీ ఒక్కొక్క లెవెల్లో మాట్లాడుతున్నాం. మనము ఎంత రిట్రీవ్ చేసినా కానీ అది కాట్లేదు అనమాట. యాక్చువల్లీ మనం ఏం చేస్తాం చెప్పండి, మెంటల్ టార్చర్ అనేది ఒక రకంగా ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఏం భయ్యా వదిలేస్తున్నాం ఇంకా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడడం అంటే, భయ్యా ఏంటంటే ఒక ఫ్లోలో మనం పోతున్నప్పుడు దాంతో ఫ్లోలో పోతేనే మనము సర్వైవ్ అవ్వగలుగుతాం. కానీ ఒకటేసారి దానికి ఎదురు తినాం అనుకో పుల్స చాప అయిపోతుంది అనమాట. పుల్స చాప తెలుసు కదా, అది సముద్రానికి ఎదురు ఇడుతుంది కాబట్టి దాన్ని పట్టేసి దాని కాస్ట్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. సో అదే పరిస్థితి నాది కూడా ఇప్పుడు ఉంది అనమాట యాక్చువల్లీ. ఓకేనా, ఛానల్ పోయే ఛాన్సెస్ మాత్రం 100% ఉన్నాయి. ఎందుకంటే ఇంకో 2 సైకిల్ పడితే ఛానల్ తప్పని లెగ్గిపోతుంది. కాబట్టి నా రిస్క్ నేను తీసుకోదలుచుకోలేను. కాబట్టి బెట్టింగ్ యాప్స్ గురించి మనం కూడా మ్యాక్స్ మనమైతే ఎక్కువ ఇన్వాల్వ్ కాము ఈ సిచ్యువేషన్ లో. ఎందుకంటే తెలుసు కదా, అవేర్నెస్ అయితే క్రియేట్ చేసాం చాలా మటుకు. చాలా మందికి అవేర్నెస్ మాత్రం వచ్చింది, ఒక బెట్టింగ్ యాప్స్ వల్ల ఇట్లా అవుతుందని చెప్పేసి వాళ్ళకి 10 మందికి షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ యంగ్స్టర్స్ ఎవరు ఆ ట్రాప్ లో పడకుండా ఉండడానికి అయితే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి 100%. ఓకే అండి, సో ఎట్ లాస్ట్ మనం అయితే గొర్రె అయినాం. ఒక పర్టికులర్ పర్సన్ ని మనము ఆయన కాస్ గురించి సపోర్ట్ చేసి మనం గుడ్ కాస్ అని చెప్పేసి మనం పోయి మన లాస్ట్ మనం గొర్రె అయ్యడం అయితే జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఎంతమందికి మీకు కనుక మన ఇంటెన్షన్ గిట్ట నచ్చుతున్నట్టయితే డెఫినెట్లీ మన ఛానల్ అయితే లైక్ అయితే ఫస్ట్ షూర్గా కొట్టండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను అయితే కోరుకుంటాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.